రాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. చాలా సంవత్సరాలుగా మా బడుగుల జాతిపిత సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో హైదరాబాదులో ఏర్పాటు చేయాలని చెప్పి 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. కానీ ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా మా డిమాండ్ను మా ఆకాంక్షను ఎవరు కూడా గౌరవించలే. పూలే విగ్రహం హైదరాబాదులో ఏర్పాటు చేయడానికి ఎవరికి ముందుకు రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము మొన్న పోయిన 2024 ఏప్రిల్ 11న హైదరాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవనంలో అప్పుడు మా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఆ పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొని వచ్చే జయంతి ఉత్సవాల నాటికి హైదరాబాదులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మేము రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం తరపున మేము చేసినటువంటి పోరాటానికి ఒక హామీ లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మర్చిపోకుండా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఇక్కడనే నెక్లెస్ రోడ్లో లేక్ వ్యూ పార్కులో 2 ఎకరాల పార్కు స్థలంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా వారు ఆ పూలే విగ్రహ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు బీసీ సంఘాలుగా ఆ పరిశీలనలో నన్ను చిన్న శ్రీశైలం యాదవ్ గారిని వారు ఆహ్వానించి ఎక్కడ విగ్రహం పెడితే బాగుంటుంది అని చెప్పి ఆ పరిశీలనలో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేశారు. ఆ పరిశీలనలో ఆ విగ్రహ ఏర్పాటు స్థల పరిశీలనలో ముఖ్యమంత్రి గారు అక్కడనే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాదులో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ ఎన్నికల కోడ్ ముగియగానే బీసీ సంఘాలతోటి సంప్రదించి బీసీల గౌరవం ఎక్కడ తగ్గకుండా పూలే మహానీయుడు కాబట్టి ఆ పూలే గౌరవానికి తగ్గకుండా ఇవాళ ఈ లేక్ వ్యూ పార్కులో ఇవాళ అద్భుతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందుకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న ఏప్రిల్ 11 పూలే జయంతి కాబట్టి పూలే జయంతిని పురస్కరించుకొని నిన్న స్వయంగా, ఎందుకంటే ఒక మానీయుల విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు సాధారణంగా అధికారులే ఆ స్థలాన్ని పరిశీలించి సీఎం గారికి రిపోర్ట్ ఇస్తారు. కానీ సీఎం గారే స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పూలే గారి విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని స్థలాన్ని పరిశీలించడం అంటే వారికి బీసీల పట్ల అదేవిధంగా పూలే పట్ల ఎంత గౌరవం ఉందో దీన్ని ప్రత్యక్షంగా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గతంలో ఇప్పుడు చాలామంది కొంగ దీక్షలు చేస్తున్నారు, దొంగ దీక్షలు చేస్తున్నారు. ఇవాళ పూలే విగ్రహం పెట్టాలంటున్నారు, అసెంబ్లీలో పెట్టాలంటున్నారు. అసెంబ్లీలో పెడితే లాభం ఏందని నేను అడుగుతున్నా. పూలే విగ్రహం పెట్టాలనుకుంటే పార్లమెంట్లో పెట్టాలని డిమాండ్ చేయాలి. పార్లమెంట్లో పెడితే ఒక చరిత్ర ఉంటుంది. దేశమంతా 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా ఒక చరిత్రలో ఇవాళ నిలిచిపోతుంది. కానీ ఇవాళ రాజధానిలోనే ఏప్రిల్ 11 నాడు మేము జయంతి చేసుకొని పూలేకు దండేద్దామంటే విగ్రహం లేదు. అక్కడో ఇక్కడో మా బీసీ సంఘాలు పెట్టినటువంటి విగ్రహాలే తప్ప ప్రభుత్వ పరంగా ఇంతవరకు అధికారికంగా పెట్టినటువంటి విగ్రహం లేదు. మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక విగ్రహాన్ని పెట్టబోతున్నారు. అందుకని ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి విగ్రహం కావాలి. అంబేద్కర్ గారి విగ్రహం ఎట్లయితే వారి విగ్రహం దగ్గరనే జయంతి వర్ధంతి ఎట్లా చేస్తున్నామో
పూలే గారి విగ్రహం దగ్గరనే జయంతి వర్ధంతి చేసేటువంటి అవకాశం ఉండాలి అక్కడ. అంతే తప్ప అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీలో ఒక సామాన్య మానవుని ఎవరినైనా పోనిస్తారా? ఎవరినైనా పోయి దండేయగలుగుతారా? మేము రేపాడ అసెంబ్లీలో టెంట్ వేసుకొని అక్కడ జయంతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? కాబట్టి బీసీ సమాజాన్ని దయచేసి ఎవరు తప్పుదోవ పట్టించొద్దు. బీసీలకు ఏం కావాలో మాకు తెలుసు. ఇలా మాకు కడుపు నొప్పి లేస్తే మేము ఏం గోల్ వేసుకోవాలో మాకు తెలుసు. మాకు ఆకలి అయితే మేము ఏం తినాలో మాకు తెలుసు. మా గురించి మాకు కొట్లాడే శక్తి ఉంది, మాకు ఆ దమ్ముంది. ఎవరినైనా ఎదిరించి కొట్లాడి పోరాడి సాధించుకునే చరిత్ర మాకుంది. తెలంగాణలో కులగణన చేయాలన్నాం, కొట్లాడినాం, కులగణన సాధించుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్నాం, బిల్లు సాధించుకున్నాం. అదేవిధంగా గవర్నర్ గారు ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపించాలన్నాం. శుభవార్త ఏంటంటే అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని నిన్ననే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు నిన్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి బీసీ బిల్లుకు ఆమోద ముద్ర వేసి పంపించినట్టు మాకు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు గవర్నర్ గారికి బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలామంది అపోహలు సృష్టించారు. అసెంబ్లీలో బిల్లు చేశారు, గవర్నర్ ఆమోదించారని. కానీ గవర్నర్ ఆమోదించి ఢిల్లీకి పంపించారు. ఇది రెండో మెట్టు. అసెంబ్లీలో బిల్లు చేయడం ఒక మెట్టు అయితే రెండో మెట్టు గవర్నర్ గారు ఆమోదించడం. ఇక మిగిలింది ఢిల్లీలో చేయాలి. ఆ ఢిల్లీలో కూడా చేస్తారనే విశ్వాసం ఉంది. చేయకపోతే చేస్తే బీజేపీకే బీసీలు దగ్గరవుతారు, చేయకపోతే బీజేపీకి బీసీలు దూరం అవుతారు. ఈ విషయం తెలుసుకోవాలి. అందుకు గవర్నర్ గారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న 8-9 తేదీల్లో గుజరాత్లో అహ్మదాబాద్లో అఖిల భారత కాంగ్రెస్ జాతీయ మహాసభలు జరిగినాయి 2 రోజుల పాటు. ఆ మహాసభలో 3 తీర్మానాలు చేశారు. ఒకటి, సామాజిక రిజర్వేషన్ల ఉన్నటువంటి 50% పరిమితిని ఎత్తివేస్తాం. 2, దేశవ్యాప్తంగా తెలంగాణలోనే ఎట్లయితే కులగణన జరిగిందో దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం. 3, కులగణన చేసినాక విద్యా, ఉద్యోగ, ఉపాధి, బడ్జెట్, రాజకీయ రంగంలో ఎవరి వాటా వాళ్లకు దక్కేటట్టు పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పి 3 తీర్మానాలు చేశారు. ఈ 3 తీర్మానాలు బీసీలకు మేలు కోరేటువంటి తీర్మానాలు, బీసీలకు అనుకూలమైన తీర్మానాలు. కాబట్టి ఈ తీర్మానాలను దేశవ్యాప్తంగా మేము మొన్న ఢిల్లీలో చేసినటువంటి ధర్నాకు స్పందించి మా యొక్క డిమాండ్లను గౌరవించి ఇవాళ జాతీయ పార్టీ, ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 3 డిమాండ్లను వారి జాతీయ స్థాయి సమావేశంలో తీర్మానించినందుకు ఏఐసిసి అధ్యక్షుడు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.